ఏపీ రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. కూటమి పార్టీలు జగన్ లక్ష్యంగా కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాయి. ఇదే సమయంలో జగన్ అలర్ట్ అయ్యారు. గతంలో చేసిన పొరపాట్లను సరిచేసుకుంటూ తిరిగి రాజకీయంగా తన ప్రణాళికలు అమలుకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా కొత్తగా రాజకీయ వ్యూహకర్తను ఖరారు చేసినట్లు సమాచారం. 2019-24 ఎన్నికల్లో వైసీపీ కోసం ఐపాక్ పనిచేసింది. సారథులు మాత్రం మారారు. ఫలితాలు వేర్వేరుగా వచ్చాయి. దీంతో జగన్ రాజకీయ వ్యూహకర్త ఎంపిక, తాజా వ్యూహాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. మాజీ సీఎం జగన్ తిరిగి కొత్త వ్యూహాలకు పదును పెడుతున్నారు. రాజకీయంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈసారి అధికారంలోకి వస్తే క్యాడర్కే తొలి ప్రాధాన్యత ఉంటుందని జగన్ భరోసా ఇస్తున్నారు. కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలకు వ్యతిరేకంగా నిరసనలకు పిలుపునిస్తున్నారు. తాజాగా మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో చేపట్టడాన్ని జగన్ వ్యతిరేకిస్తున్నారు. ఇదే సమయంలో పార్టీ బలోపేతం, కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్లేందుకు తిరిగి రాజకీయ వ్యూహకర్త నియామకం పైన జగన్ ఫోకస్ చేశారు. 2019లో ప్రశాంత్ కిషోర్ టీం, 2024లో రుచిరాజ్ సింగ్ టీం జగన్ కోసం పనిచేశాయి. కానీ 2019లో గెలిచిన జగన్ 2024లో ఓడిపోయారు. 24 ఎన్నికలకు ముందు అనూహ్యంగా ఢిల్లీలోని ఒక కీలక నేత జోక్యంతో ప్రశాంత్ కిషోర్ నాడు చంద్రబాబును కలిశారు. ఆ సమయంలో జరిగిన ఒప్పందం మేరకు ఎన్నికలు పూర్తయ్యే వరకు హైదరాబాద్లోనే మకాం వేసి జగన్ను ఓడించే వ్యూహాలను కూటమికి ప్రశాంత్ కిషోర్ అందించి విజయంలో కీలక పాత్ర పోషించారు. మద్యం, ల్యాండ్ టైటిల్ యాక్ట్, పెన్షన్ల పెంపును, వాలంటీర్లకు హామీలు వంటి ఆలోచనలు ప్రశాంత్ కిషోర్ సలహాలుగా టీడీపీ నేతల సమాచారం. కొద్ది నెలల క్రితం లోకేష్ ఢిల్లీ పర్యటనలోనూ ప్రశాంత్ కిషోర్ను కలిశారు. ప్రస్తుత రాజకీయాలపైన చర్చించి సూచనలు, సలహాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటు టీడీపీకి 2024 ఎన్నికల ముందు నుంచి పనిచేస్తున్న రాబిన్ శర్మ టీం, షో టైం కన్సల్టెన్సీ ఇప్పటికీ కొనసాగుతోంది. ఇక ఎన్నికల్లో ఓటమి తర్వాత ఎక్కువగా బెంగళూరులో ఉంటున్న జగన్ ఇక రాజకీయంగా తన కార్యాచరణ అమలుకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా ఐపాక్లో ప్రశాంత్ కిషోర్కు సహచరుడిగా పనిచేసిన ఒక ప్రముఖ రాజకీయ వ్యూహకర్తతో తన పార్టీకి సేవలు అందించేలా ఒప్పందం చేసుకున్నట్లు పార్టీ ముఖ్య నేతల సమాచారం. 2029 ఎన్నికల వరకు ఆ వ్యూహకర్త సేవలు అందించేలా నిర్ణయం జరిగినట్లు తెలుస్తోంది. ఇక దశలో గతంలో పనిచేసిన రిషిరాజ్ సింగ్ తిరిగి సేవలు అందించేందుకు ముందుకొచ్చినట్లు పార్టీలో ప్రచారం సాగింది. దీనిపైన జగన్ ఆసక్తిగా లేరని సమాచారం. ఈ కారణంగానే ఇప్పుడు ఈ సీనియర్ వ్యూహకర్తతో ఒప్పందం ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయంపైన జగన్ పార్టీ ముఖ్యులకు త్వరలో వెల్లడించే అవకాశం ఉంది. అదేవిధంగా జగన్ ఇక పార్టీ క్యాడర్ ప్రజల్లోనే ఉండేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఈ సమయంలోనే జగన్ తీసుకునే నిర్ణయాలపైన పార్టీలో ఆసక్తి కనిపిస్తోంది.